Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject digital literacy. ఈ సబ్జెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఈ డిజిటల్ లిటరసీ అనే సబ్జెక్ట్ మనకి ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. బట్ యాజ్ యూ ఆల్ నో, నేను ఇంగ్లీష్, స్కిల్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ మాత్రమే డీల్ చేస్తాను. కంప్యూటర్ సబ్జెక్ట్స్ అంతగా నాకు ఐడియా ఉండదు. బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి నేను ఆల్ యూనివర్సిటీస్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ గ్యాదర్ చేసి డిజిటల్ లిటరసీలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఫుల్ లెంత్లో మీకు కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్లో ఎలా అడుగుతారో, క్వశ్చన్స్ ఎలా వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ హెడ్డింగ్స్ చెప్తాను. బట్ స్టిల్ ఈ డిజిటల్ లిటరసీ సబ్జెక్ట్కి మీరు కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయాలండి. నోట్స్ లేకపోతే మీరు చదవడం కష్టం అవుతుంది. బికాస్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ కదా, టెక్నికల్ టర్మ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, లేదా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి. ఇవన్నీ సింపుల్గా నేర్చుకోవాలి, వన్ డే బ్యాటింగ్ చేయాలి అంటే మీ దగ్గర కంపల్సరీ నోట్స్ ఉండాలి. దాట్స్ వై ఐ ప్రిపేర్డ్ వెరీ సింపుల్ నోట్స్ ఫర్ డిజిటల్ లిటరసీ సబ్జెక్ట్. మేడం, మీరు కంప్యూటర్ ఫ్యాకల్టీ కాదు కదా, నోట్స్ ఎలా ప్రిపేర్ చేశారు, గైడ్లో ఉన్నదే యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసారని అడుగుతారు. నో అండి, నేను గైడ్లో ఉన్నది కానీ టెక్స్ట్ బుక్లో ఉన్నది కానీ ఎప్పుడు ఎవరికి నోట్స్ ప్రిపేర్ చేయను. బికాజ్ గైడ్ ఆర్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చేయడం వల్ల ఇంకా నా పీడిఎఫ్ వల్ల మీకు యూజ్ ఏముంటుందండి. అందుకనే నాకు ఎప్పుడైనా మీరు వేరే సబ్జెక్ట్స్ లైక్ కంప్యూటర్ కానీ, ఏఐ కానీ నోట్స్ ప్రిపేర్ చేయమని అడిగినప్పుడు ఐ హ్యావ్ ఫ్రీలాన్సెస్ వేరే యూనివర్సిటీస్ లైక్ ఆదికవి, ఆంధ్ర యూనివర్సిటీ, అంబేద్కర్ ఇలాంటి యూనివర్సిటీస్లో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ దగ్గర హెల్ప్ తీసుకొని నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ కొలీగ్స్ ఆల్సో. సో యూ కెన్ బ్లైండ్లీ ఫాలో మై పీడిఎఫ్స్. మీరు పీడిఎఫ్లో ఉన్నది చదువుకుని మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ డిజిటల్ లిటరసీ 3 యూనిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు అవైలబుల్గా ఉంది. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. By the way, I'm not giving any Telegram links and I'm not doing any promotions also. So you can blindly trust my channel. మీకు కావాలంటే వాట్సాప్ చేయండి, పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వస్తుంది. అండ్ డిజిటల్ లిటరసీయే కాదు, మీకు ఎలాంటి సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయొచ్చు లేదా కమెంట్ చేయొచ్చు. Now without wasting much time, let's get into Unit 1 important questions in digital literacy. Unit 1లో మనకి టోటల్గా 6 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయండి. 6 కాన్సెప్ట్స్. ఈ 6 కాన్సెప్ట్స్ చదువుకుంటే మీరు యూనిట్ 1లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ది యూఎస్బి పోర్ట్స్. యూఎస్బి అంటే తెలుసు కదండి, యూనివర్సల్ సీరియల్ బస్. మనకి యూఎస్బి రిలేటెడ్ కంపల్సరీ 10 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడుగుతారు. యూఎస్బి మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ప్రొవైడ్ చేసిన ఆన్సర్ అయితే మీరు రాసేయచ్చు. ఈ క్వశ్చన్కి మీరు యూఎస్బి పోర్ట్ మీనింగ్ రాసి టైప్స్ ఆఫ్ యూఎస్బి పోర్ట్స్ రాయొచ్చు. లైక్ యూఎస్బి ఏ, యూఎస్బి బి, యూఎస్బి సి అండ్ మైక్రో యూఎస్బి, మినీ యూఎస్బి అండ్ యూఎస్బి వెర్షన్స్ కూడా మీరు చదవాలి. మనకి 4 వెర్షన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూఎస్బి పోర్ట్స్. సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ ది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది కూడా మనకి 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ పేపర్స్లో కాంపోనెంట్స్ ఆఫ్ జియూఐ అని 10 మార్క్స్కి అడిగారు. ఇక్కడ కాంపోనెంట్స్ అంటే లైక్ విండోస్, ఐకాన్స్, మెనూస్, బటన్స్, టూల్ బార్స్, స్క్రోల్ బార్స్, పాయింటర్స్ ఇలా ఉంటాయి. జియూఐకి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా మెన్షన్ చేశాను పీడిఎఫ్లో. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా పీడిఎఫ్లో ఉన్న ఆన్సర్ మొత్తం రాసేయండి, సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్, హౌ టు షిఫ్ట్ ఫైల్స్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్ లేదా హౌ టు మూవ్ ద ఫైల్స్ అని కూడా అడుగుతారు. మనం ఫైల్స్ని ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి ఎలా షిఫ్ట్ చేయాలో మనం ఇక్కడ ప్రాసెస్ రాయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండోస్లో ఎలా ఫైల్స్ షిఫ్ట్ చేయాలి, మ్యాకోస్లో, ఆండ్రాయిడ్లో అండ్ ఈవెన్ ఐఫోన్ ఆర్ ఐప్యాడ్లో ఫైల్స్ని ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి ఎలా షిఫ్ట్ చేయాలో ప్రాసెస్ ఉంటుంది పీడిఎఫ్లో. అదంతా మీరు చదవండి. దట్ ఓన్లీ విండోస్ అని అడిగినప్పుడు విండోస్ ఒకటే రాస్తే సరిపోతుంది. బట్ 10 మార్క్స్కి అడిగినప్పుడు 4 అంటే విండోస్, మ్యాకోస్, ఆండ్రాయిడ్, ఐఫోన్ 4గిట్లో ఫైల్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది మీరు రాస్తే సరిపోతుంది. Fourth question, very important, how to locating file, opening file, printing document,
స్టోర్ అ ఫైల్ విత్ ప్రాపర్ ఎక్స్టెన్షన్స్. మనకి ఈ క్వశ్చన్లోనే 4 కాన్సెప్ట్స్ కంబైన్ అయ్యాయండి. విడివిడిగా 5 మార్క్స్కి అడగచ్చు, లేదా అన్నీ కలిపి 10 మార్క్స్కి అడగచ్చు. మీకు పీడిఎఫ్లో క్లియర్గా ప్రతిదానికి ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఫైల్ని ఎలా లొకేట్ చేయాలి, ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఫైల్ని ఎలా ప్రింట్ తీసుకోవాలి, ఇవన్నీ మనకి ప్రాసెస్ విడివిడిగా ఉంటుందండి. 10 మార్క్స్కి 5 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్. 5th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. మనకి ఇది చాలా యూనివర్సిటీస్లో ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చారు. హౌ టు క్రియేట్ ద ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్ ఆన్ హార్డ్ డిస్క్ అండ్ డెస్క్టాప్. మనం కంప్యూటర్స్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఫోల్డర్ కానీ లేదా సబ్ ఫోల్డర్ కానీ హార్డ్ డిస్క్లోను అండ్ డెస్క్టాప్లోను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది క్వశ్చన్. మనకి ఇది 10 మార్క్స్ క్వశ్చన్. మీకు పీడిఎఫ్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది, చదవండి. లాస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ మౌస్ ఆపరేషన్స్ అండ్ కీబోర్డ్ ఆపరేషన్స్. మనకి మౌస్ గురించి, కీబోర్డ్ గురించి 5 మార్క్స్కి అడుగుతారండి. అంటే మనం మౌస్తో ఏం చేస్తాము, కీబోర్డ్తో ఏం చేస్తాం, మౌస్ వల్ల ఏం యూజెస్ ఉన్నాయి, కీబోర్డ్ వల్ల ఏం యూజెస్ ఉన్నాయి, ఇలా మనం ఓన్గా అయినా రాసుకోవచ్చు, లేదా నేను మీకు పీడిఎఫ్లో క్లియర్గా ఆపరేషన్స్ ఏమున్నాయి, ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇన్వాల్వ్ చేశాను. సో అది చదివినా మీరు పర్వాలేదు. సో దీంతో మీకు 6 క్వశ్చన్స్ చెప్పాను యూనిట్ 1 నుంచి. ఈ 6 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోస్లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 కూడా ఇలానే చెప్తాను. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని చెప్పడానికి నేనైతే ఈ వీడియో చేశాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్ లాగా ఫుల్ లెంత్లో ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేయలేను, కంప్యూటర్ సబ్జెక్ట్స్ కాబట్టి. బట్ నోట్స్ తీసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 1 డేలో మీరు ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.